గత వారం 10 రోజులకి మనం చూస్తా ఉన్నాం. క్విట్ ప్రోకో అన్న పదాన్ని తెలంగాణలో చాలా పెద్ద మొత్తంలో వినబడుతుంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి పైన అనేకమైన కేసులు పెట్టి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తరచుగా ఈ పదం వినబడుతుంది. ఈ పదం వినబడక ముందే నేను దీని మీద కేసు పెట్టడం జరిగింది. తెలంగాణ తెలంగాణ ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో మరియు తెలంగాణ విజిలెన్స్ ఇచ్చిన. ఎందుకంటే ఈ రోజు నేను ఈ పత్రికలు ఇవన్నీ చూసి క్విట్ ప్రోకో కింద కల్వకుంట్ల తారక రామారావు గారిని అరెస్ట్ చేయబోతుండ్రు. ఆయన ఈ కార్ రేసింగ్ లో చాలా పెద్ద స్కామ్ లో పాల్పడ్డాడు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అసలు క్విట్ ప్రోకో అంటే ఏందో రేవంత్ రెడ్డి గారికి కానీ పొంగిరెడ్డి గారికి రాఘవ గారికి అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ మేయా కన్స్ట్రక్షన్స్ అది ఎట్లా ఏ విధంగా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను ఇచ్చిన ఫిర్యాదు ఇగో ఇది టు ది డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఎప్పుడు 7/11/2024 2024 అంటే పోయిన సంవత్సరం 2024. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఏమని ఇచ్చిన హ్యూజ్ స్కామ్ ఇన్ అవార్డింగ్ ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ ఇన్ ది తెలంగాణ రాఘవ కన్స్ట్రక్షన్స్ owned by Minister Pongileti Srinivas Reddy's family was awarded the contract to blatant violation of Central Vigilance Commission guidelines కు వ్యతిరేకంగా దానికి ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా ఈ వర్క్ అలాట్ చేసింది. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన శాఖలో మరి తీసుకొచ్చిన నంబర్ 1 ఇది ఏ ప్రాజెక్టు వీళ్ళు తీసుకున్నది? 4,350 కోట్ల కోడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీని ప్రాజెక్ట్ అంటే ఇవి తక్కినవి మూసి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పిన ఫిర్యాదుల పేర్కొన్నాను నేను. అయితే ఇందులో 2 విభాగాలుగా దీన్ని చేసిండ్రు. తెల్లారి నేను తర్వాత అక్కని ఇది ఈడీ ఆఫీసులో ఇచ్చినప్పుడు కూడా నేను బాజాప్తా చెప్పిన. మరి ఒక పెద్ద భారీ స్కామ్ చేస్తుండ్రు. అందులో దాదాపు 4,350. ఓకేనా, రైట్. ఇది నేను ఆ రోజు చెప్పడం జరిగింది. తెల్లారి ఇదంతా మీడియా కవరేజ్ అంత వచ్చింది. ఓకేనా, ఇది జరిగినాక యాక్చువల్ గా క్విట్ ప్రోకో అంటే ఏందనేది నేను మీకు వివరిస్తా. ఇప్పుడు 1,134 కోట్ల 62 ఇది L1 ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు ఇంట్లో L1 ఎవరు వచ్చిందనంటే పొంగిలేటి వచ్చింది. ఇది రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది. రాఘవ కన్స్ట్రక్షన్ ఈయన ఎట్నుంచి ఎక్సెస్ ఎంత వేసిండ్రు? 3.9 ఎక్సెస్ వేసిండ్రు. మరి L2 ఎవరు వచ్చింది? ఇలా మేఘా వచ్చిండు. ఈయన ఎంత వేసిండ్రు? 4.9 ఎక్సెస్ వేసిండ్రు. మళ్ళీ దీంతో పాటు ఇంకా L1 దీనికి ఎవరెవరు వేసిండ్రు? L&T వాళ్ళు కూడా వేసిండ్రు. ఇంకో కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు. L&T సరే, ఇంకోటి నాగార్జున వేసిండ్రు. ఓకేనా, L&T నాగార్జున ఏమనుకోదు, లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నా అందుకని నాగార్జున వేసిండ్రు. వీళ్ళిద్దరిని కూడా టెక్నికల్ వదిలేసిన. అంటే L&T అనేటోడు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టనికి ఈయన పనికిరాడు, ఈయనకు ఈ టెక్నికాలిటీ లేదు. ఈయన ప్రపంచం అంతా అంటే ఇంకా హైదరాబాద్ లో జరిగే మెట్రో కట్టగలుగుతాడు, ఇంకా వేరే ప్రపంచంలో ప్రాజెక్టులు మొత్తం కట్టగలుగుతాడు. కానీ ఈ 4,000 కోట్ల 4,300 చిల్లర కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టే సామర్థ్యము L&Tకి లేదు, నాగార్జున కన్స్ట్రక్షన్ లేదు. కానీ ఎవరికి ఉంది? పొంగులేటికి మాత్రం ఉన్నది, మెగా కన్స్ట్రక్షన్స్ మాత్రం ఉన్నది. ఇక ఎవరికి లేదు అనేది వీళ్ళ వాదన. అయితే ఇక్కడ వరకు ఓకే కదా. ఇక ఇక్కడ వరకు ఓకే. సెకండ్ ఏమైందనంటే ప్యాకేజ్ నంబర్ 2 లో 11 అంటే 1,136 కోట్ల 85 ఇది ప్యాకేజ్ నంబర్ 2. టోటల్ వచ్చేసి 22,261 కోట్ల 41. L2 ఎవరు వచ్చిండ్రు? మేఘా వచ్చిండ్రు.
3.9 4.9 చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాకేజ్ నెంబర్ 2 కి వచ్చినాం మనం. ప్యాకేజ్ నెంబర్ 2 లో L1 ఎవరు వేసిండ్రు? ఇక్కడ కూడా 3.9 వేసిండ్రు. ఎవరు వేసిండ్రు? 3.9 మెగా వేసిండు. మళ్ళా L2 ఎవరు వచ్చిండ్రు? L2 ఎవరు వచ్చిండ్రు? 4.9 వేసిండు. ఇది ఎవరికి వచ్చింది? రాఘవకు వచ్చింది. క్విట్ ప్రోకో అంటే ఇది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. 3.9 4.9 అనేది ఫిక్స్ చేసింది ఎవరు? 3.9 ఎక్సెస్ చేస్తాడు. ప్లస్ మెగా ఓడు 4.42 ఒకటేస్తాడు. అంటే మీరు ఏం లేదు ఇలా వైస్ వర్సా అంటే ఒకరి పేపర్ ఒకరు రాసుకుండు. మొదటి పేపర్ కు నీ పేపర్ నాకి, నా పేపర్ నీకి రాసుకుందాము. రెండో పేపర్ కు నా పేపర్ నువ్వు రాయి, నీ పేపర్ నేను రాద్దాం అనుకుంటున్నాము. అప్పుడు ఇద్దరు కూడా వర్కులు వస్తాయి.